మన ఉపనిషత్తుల ఋషులు మన జీవజన్మని ఏం చేసుకోమని చెప్పారు? దైవ జన్మగా చేసుకోమని చెప్పారు. భగవద్గీతలో భగవాన్ అదే చెప్తాడు. అర్జున, నీ జన్మకి నా జన్మకి తేడా లేదు. నీకు ఎన్నో జన్మలు గడిచిపోయినాయి, నాకు ఎన్నో జన్మలు గడిచిపోయినాయి. కాకపోతే ఏంటి ఇచ్చిన సమస్య? నీ జన్మ గురించి నీకు తెలియదు, నా జన్మ గురించి నాకు తెలుసు అంటాడు. అంటే ఏంటి? ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు భగవద్గీతలో భగవాను? మనకి పరమాత్మతత్వానికి పిసరంత కూడా తేడా లేదు. కాకపోతే మనం ఏం చేస్తున్నాము? ఈ జీవత్వమే సత్యం అనుకుంటూ దైవత్వాన్ని మర్చిపోతున్నాం. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ దైవత్వాన్ని మనం సాధించేది కూడా ఏం లేదు. జీవత్వం అనేటువంటి మాస్క్ కనుక తీసేసామంటే ఉండేది దైవత్వమే. సిద్ధాంతం ఏంటి? ఉన్నదంతా నిరాకారమైనటువంటి భగవతత్వ శక్తిలో నుంచే పంచభూతాలు, భూమి, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, మన జడ చైతన్యం అన్నారు. మళ్ళీ మనసు, బుద్ధి, అహంకారం, దాంతోపాటు మన జీవ చైతన్యం అంటే ఏంటి విషయం అనేటువంటి మనం అవగాహన చేసుకునే స్థితి, కాన్షియస్నెస్ అంటారు. అవగాహన, ఎరుక కనిపెట్టే స్థితి కూడా పరమాత్మతత్వం నుంచే వచ్చింది. కాకపోతే మనం ఆ విషయాన్ని మర్చిపోయినాం. మరి జన్మలెత్తామో లేదో, కోరికలు ఏర్పాటు చేసుకున్నామో, జ్ఞాపకాలు ఏర్పాటు చేసుకున్నామో మనం తెలియదు. కానీ ఈ శరీరానికి వస్తున్నటువంటి కష్టాలు, లాభాలు, నష్టాలు, దుఃఖాలే సత్యం అనుకుంటున్నాం. అందుకే వాడి కర్మ, వాడి ప్రారంధం, వాడి గీత, వాడి రాత, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే వాడి అదృష్టం, వాడు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుఖం, పాపం, ఇవన్నీ మాట్లాడుకుంటాం. ఇవన్నీ ఎక్కడ భగవద్గీతలో స్ట్రెస్ చేయాల. ఒక్క క్షణం నాది పరమాత్మతత్వం లాంటిదే నేను కూడా అనేటువంటి భావం వచ్చిన మరుక్షణం నువ్వు భగవతత్వాన్ని అన్నాడు. మరి ఎలా వస్తుంది అంత తేలిగ్గా? ఎందుకు వస్తుంది? ఎన్నప్పటి నుంచి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనమే చూడండి, 60 ఏళ్ళు గడిచిపోయిందంటే ఎన్ని టెండెన్సీస్, ఎన్ని హ్యాబిట్స్. ఇదే కరెక్టు, ఇదే మంచిది, ఇదే తింటాము, వీళ్ళే మంచివాళ్ళు, వాళ్ళే మంచివాళ్ళు కాదు, ఇలా రకరకాల భావాలన్నీ ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు చేయాల్సింది ఏంటి? ఆ భావాలన్నింటినీ తీసేయాలి అంటే మనకు సాధ్యం కాదు. కాబట్టి ఒకే ఒక పెద్ద భావం పెట్టుకోవటం. ఏం భావం? నిరాకారమైనటువంటి భగవతత్వంలో నుంచే అంతా వచ్చింది. నేను కూడా నిరాకారమైనటువంటి భగవతత్వాన్ని, నన్ను ఇక్కడ ఇబ్బంది పెట్టేవాళ్ళు, సుఖ పెట్టేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఉన్నదంతా ఒకటే, నేను కూడా ఆ ఒకటి లేననేటువంటి విషయాన్ని చేసుకుంటూ పొమ్మన్నాడు. మరి దీనికి ఏమైనా సన్యాసం తీసుకోమన్నాడా? ఏమీ చెప్పలేదబ్బా భగవద్గీతలో. మానసిక సన్యాసం చేయమంటాడు. మానసిక సన్యాసం అంటే ఏంటి? భౌతికంగా చేయాల్సిన పనులన్నీ నీ ద్వారా జరిగిపోతూ ఉంటాయి, కానీ మానసికంగా మాత్రం పిసరంత కూడా దానికి అట్రాక్ట్ కావు. లోపల ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి భావంతో పెట్టుకొని కర్మని ఫలితం ఆశించుకుంటా చేస్తూ ఇంద్రియాల మీద నిగ్రహం సాధించి అవి నాకు కావాలి, ఇవి నాకు కావాలనకుండా, నాకు ఇంకేమీ అవసరం లేదు, ఆల్రెడీ అన్ని ఇచ్చేసావు, అయిపోయింది, నీ ఒక్క భగవతత్వం సత్యం తెలుస్తూ తాలనేటువంటి భావాన్ని పెట్టుకుంటూ అదే జ్ఞానం, ఆ జ్ఞాన స్థితిలో ఉంటూ భౌతికంగా మనం చేయాల్సిన పనులన్నీ ఒక యాక్టర్ లాగా ఏదో ఒక రోల్ తగిలించుకోవటం, ఆ యాక్ట్ ఫినిష్ చేయడము మన